1000 సంవత్సరాల క్రితం ఏలియన్స్ నిర్మించిన గుడి ఎల్లోరా కైలాస ఆలయం మీకు తెలుసా? ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక గుడి గురించి కాదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సవాళ్లు విసురుతున్న ఒక అద్భుతం గురించి మాట్లాడుకుందాం. ఏదైనా కట్టడం కట్టాలంటే పునాది నుండి మొదలుపెట్టి పైకి కడతారు. కానీ ఒక భారీ పర్వతాన్ని పైనుండి కిందకు తొలుచుకుంటూ వచ్చి ఒక అద్భుతమైన ఆలయాన్ని మలిచారంటే మీరు నమ్ముతారా? అసలు ఇది మనుషులకు సాధ్యమేనా, లేక ఏలియన్స్ వచ్చి దీన్ని నిర్మించారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సాధారణంగా మనం ఒక చిన్న ఇల్లు కట్టడానికే కొన్ని టన్నుల మట్టిని తీయాలి. కానీ కైలాస ఆలయం కోసం దాదాపు 4 లక్షల టన్నుల గట్టి గ్రానైట్ రాయిని తొలగించారు. అది కూడా కేవలం 18 ఏళ్లలో. మనం లెక్కలు వేస్తే రోజుకు 60 టన్నుల రాయిని తీయాలి. అంటే గంటకు 2.5 టన్నులు. అప్పట్లో జేసీపీలు లేవు, క్రెయిన్లు లేవు, కేవలం సుత్తి ఉలితో ఇది సాధ్యమేనా? ఆ తీసేసిన 4 లక్షల రాయి ఏమైపోయింది? చుట్టుపక్కల 50 కిలోమీటర్ల వరకు ఆ రాయి ఆనవాళ్లు కూడా లేవు. అంటే ఆ రాయిని ఏలియన్స్ ఆకాశంలోనికి తీసుకెళ్లారా? మీకేమనిపిస్తుందో లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కైలాస ఆలయాన్ని పైనుండి కిందకు చెక్కారు. అంటే ఒక చిన్న పొరపాటు జరిగినా, సుత్తి దెబ్బ తప్పుగా పడినా మొత్తం కట్టడం వృధా అయిపోతుంది. ఏ ప్లాన్ లేకుండా, ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా 100 అడుగుల ఎత్తు నుండి కిందకు అంత ఖచ్చితంగా ఎలా చెక్కారు? పై కప్పు మీద ఉన్న ఏనుగు బొమ్మలు, లోపల ఉన్న గదులు, మరుగునీటి కాలువలు ఇవన్నీ ఒకే రాతితో ఉన్నాయి. అంటే ఎటువంటి అతుకులు లేవు. ఈ ఆలయం కింద వందల సంఖ్యల్లో రహస్య సొరంగాలు ఉన్నాయి. అవి ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. 1876లో బ్రిటిష్ వారు ఈ సొరంగాల లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ లోపల గాలి ఆడకపోవడం, వింత శబ్దాలు రావడంతో భయపడి బయటికి వచ్చేశారు. కొందరు ఏమంటారంటే ఈ సొరంగాలు భూమి అంతర్భాగంలో ఉన్న పాతాళ లోకానికి లేదా ఏలియన్స్ బేస్ క్యాంపులకి దారి తీస్తాయని. ఇప్పటికీ ప్రభుత్వం ఆ సొరంగాలను మూసివేసి ఉంచింది. అప్పట్లో మొఘల చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. 1000 మంది సైనికులను పంపించి 3 సంవత్సరాల పాటు పగలు రాత్రి కష్టపడి ఆలయాన్ని పగలగొట్టమని చెప్పాడు. 3 ఏళ్ల తర్వాత ఆ సైనికులు కేవలం కొన్ని విగ్రహాలు మాత్రమే కొద్దిగా దెబ్బతీయగలిగారు. ఆలయాన్ని 1 ఇంచు కూడా కదపలేకపోయారు. చివరికి ఔరంగజేబు ఓటమిని అంగీకరించి వెనుతిరిగాడు. ఒక మనిషి కట్టిన కట్టడాన్ని 1000 మంది సైనికులు 3 ఏళ్లు శ్రమించినా ఎందుకు పగలగొట్టలేకపోయారు? ఆ రాతికి అంత శక్తి ఎక్కడిది? మన పరిశోధకులు ఏమంటున్నారంటే ఆ కాలంలో అస్త్రాలు లేవు, లేజర్ టెక్నాలజీ వంటివి వాడి ఉంటే తప్ప ఇలాంటి కట్టడం సాధ్యం కాదు. గుడి లోపల ఉన్న కొన్ని రంధ్రాలు కేవలం మిల్లీమీటర్ల పరిమాణంలోనే ఉంటాయి. అంత చిన్న రంధ్రాలు సుత్తితో చేయడం అసాధ్యం. రామాయణం, మహాభారత ఘట్టాలను చెక్కిన తీరు చూస్తుంటే అది మనుషుల పని కాదు, దేవతల్లో లేదా అతీత శక్తులున్న వ్యక్తి వచ్చి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. కైలాస ఆలయం కేవలం ఒక గుడి కాదు, అది మన పూర్వీకులకు మనకు వదిలి వెళ్ళిన ఒక విజ్ఞాన నిధి. అది ఏలియన్స్ కట్టారా, లేక మన భారతీయుల దగ్గర అంతటి గొప్ప టెక్నాలజీ ఉందా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. మీరేమనుకుంటున్నారు? మీరెప్పుడైనా గమనించారా? కైలాస ఆలయం లోపల కొన్ని ప్రదేశాలలో నిలబడితే మనకు తెలియని ఒక వింతైన హమ్మింగ్ సౌండ్ వినిపిస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ ఆలయం భూమి యొక్క మ్యాగ్నెటిక్ గ్రిడ్ మీద నిర్మింపబడింది. కొందరు యోగులు చెప్పేదాని ప్రకారం ఈ ఆలయం హిమాలయాల్లోని రహస్య శంబల నగరానికి ఒక శక్తి కేంద్రంలా పనిచేస్తుంది. ఈ గుడిని కేవలం ప్రార్థన కోసం కాదు, ఒక భారీ ఎనర్జీ మిషన్ లాగా వాడేవారని ఒక వాదన కూడా ఉంది. అసలు ఆ శబ్దాలు భూమి లోపల నుండి ఎలా వస్తున్నాయి, లేక పైన ఆకాశం నుండి వస్తున్నాయా? ఈ ఆలయం యొక్క ప్లాన్ చూస్తే ఇంజనీర్లకు పిచ్చెక్కిపోతుంది. గుడి పైనుండి చూస్తే ఒక ఎక్స్ ఆకారంలో ఖచ్చితమైన కొలతలతో ఉంటుంది. 1000 ఏళ్ల క్రితం ఎటువంటి శాటిలైట్ మ్యాప్స్ లేకుండా, ఎటువంటి డ్రోన్స్ లేకుండా గాలిలో నుండి చూసినట్టుగా ఇంత ఖచ్చితంగా ఎలా నిర్మించారు? ఆలయంలోని ఏనుగుల విగ్రహాలు భూకంపం వచ్చినా ఆలయం కూలిపోకుండా షాక్ అబ్జర్వర్లాగా పనిచేస్తాయని పరిశోధనలో తేలింది. అంటే మన పూర్వీకులకు భూకంపాల గురించి, వాటిని తట్టుకునే సివిల్ ఇంజనీరింగ్ గురించి ముందే తెలుసా?
కైలాస ఆలయ గోడల మీద రామాయణం మరియు మహాభారతానికి సంబంధించిన వేల విగ్రహాలు ఉన్నాయి. ఇందులో కొన్ని విగ్రహాలు కేవలం అరంగుళం కంటే తక్కువ సైజులో ఉంటాయి. వాటిల్లో ఉన్న ఆభరణాలు, కళ్ళల్లోని కదలికలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. మైక్రో సర్జరీ చేసే పరికరాలు ఉంటే తప్ప అంత చిన్న రాతి మీద అంతటి పనితనం సాధ్యం కాదు. అప్పట్లో మన వాళ్ళ దగ్గర అణు పరికరాలు ఉన్నాయా, లేక కంటికి కనిపించని సూక్ష్మ శిల్పాలు ఏవైనా వాడేవారా? ఆలయ శిఖర పైభాగంలో మరియు కొన్ని స్తంభాల మధ్యలో వింతైన లోహపు గుర్తులు కనిపిస్తాయి. కార్బన్ డేటింగ్ ప్రకారం ఆ లోహం భూమి మీద దొరికే సాధారణ ఇనుము కాదు. అందులో కొన్ని పరాయి గ్రహాల మీద దొరికే మూలకాలు ఉన్నాయని కొందరి నమ్మకం. ఈ లోహపు వలయాలు ఆలయానికి మరియు ఆకాశానికి మధ్య ఒక యాంటీనా లాగా పనిచేసేవని ఒక సిద్ధాంతం ఉంది. బహుశా ఇది ప్రాచీన కాలపు స్పేస్ స్టేషన్ ఏమో. అన్నిటికంటే పెద్ద మిస్టరీ ఏంటో తెలుసా? ఇంతటి అద్భుతమైన ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అవును, కైలాస ఆలయంలో కొన్ని భాగాలు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. అంత గొప్పగా మొదలుపెట్టిన వారు అకస్మాత్తుగా ఎందుకు ఆపేశారు? ఏదైనా యుద్ధం వచ్చిందా, లేక ఆలయాన్ని నిర్మించిన శక్తులు భూమిని వదిలి వెళ్ళిపోయాయా? స్థానికుల కథల ప్రకారం ఒకరోజు రాత్రి భారీ వెలుగు వచ్చి ఆకాశంలోకి వెళ్ళాయని, ఆ తర్వాతే పని ఆగిపోయిందని చెప్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.